అందరికీ నమస్తే అండి. శంఖులో పోస్తేనే తీర్థమైనట్టు నారా లోకేష్ గారు చెప్తేనే లేదా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో అఫీషియల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తేనే ఆ స్కామ్ బయటకు వచ్చినట్ట. ఎందుకంటే పరకామణిలో తిరుమలలో పరకామణి ఎంత విశిష్టమైనదో అందరికీ తెలుసు. భక్తుల ఎమోషన్స్, కోట్లాది మంది భక్తుల ఎమోషన్స్, సెంటిమెంట్స్, భక్తి అవన్నీ కూడా అక్కడ డిపెండ్ అయి ఉంటాయి. సో అటువంటి పరకామణిలో హుండీ లెక్కింపు సందర్భంగా ఫారెన్ కరెన్సీ చోరీకి గురవుతోంది, దొంగతనం చేస్తున్నాడు అనే విషయం నిన్న తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత అండ్ భానుప్రకాష్ రెడ్డి బయట పెట్టిన తర్వాత మొత్తం మీడియాలో సంచలనమైంది కదా. కానీ ఈ విషయం ఏడాది కిందటే బయటకు వచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళింది, కానీ చంద్రబాబు గారు పట్టించుకోవాలి, నిర్లక్ష్యం వహించారు. ఇంత సీరియస్ విషయాన్ని అధికార పార్టీ ఎమ్మెల్సీ చంద్రబాబు గారి దృష్టికి తీసుకువెళ్ళినా సరే ఎందుకు బయట పెట్టలా? అప్పుడే ఎందుకు ప్రభుత్వం అలర్ట్ అవ్వలేదు? సో ఒకసారి అంటే ఇది చూడండి. పరకామణిలో సివి రవికుమార్ అనే వ్యక్తి చోరీ చేస్తున్నాడని 2023లోనే గుర్తించారు. అప్పటి టీటీడీ పెద్దలే గుర్తించారు. గుర్తించి అతనితో దాదాపుగా 15 కోట్ల విలువైన ఆస్తులేమో తిరుమలకు రాయించారు. తిరుపతి రూరల్ మండలంలో ఉన్న 15 కోట్ల విలువైన ఆస్తులు తిరుమల దేవస్థానం పేరిట గిఫ్ట్ డీడ్లు చేయించారు. వాటితో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న అనఫీషియల్ ఆస్తులు కొన్ని వైసీపీ పెద్దలు సొంతంగా రాయం చేసుకొని అతనితో సెటిల్ చేసుకొని లోకాయుక్తలో రాజీ చేసేసుకున్నారు. ఈ విషయం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారికి, భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారికి లాస్ట్ ఇయరే తెలిసింది. తెలిసినప్పుడే ఆయన 15/8/2024లో ఒక లెటర్ రాశారు సీఎం గారికి. మీకు ఆ లెటర్ కూడా పక్కన చూడండి. టు ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి, తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణిలో జరిగిన అవినీతి తదనంతరం జరిగిన అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అని ఈ కుంభకోణం మొత్తాన్ని ఆయన రాశారు. నిన్న తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఏదైతే ఉందో అది ఆయన ఏడాది కిందట బయటికి తీసుకొచ్చారు. పరకామణిలో పెద్దజీర స్వామి మఠం తరపున గత కొన్నేళ్లుగా సివి రవికుమార్ అనే వ్యక్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇతను కేవలం హుండీలో వచ్చే విదేశీ నోట్లను లెక్కించడానికి బాధ్యుడు. కొన్నాళ్ళుగా ఇతను రహస్యంగా పరకామణి నుంచి కేవలం అమెరికా డాలర్లను దొంగలించేవాడు. ఒక అంచనా ప్రకారం ఇతను దాదాపు 200 కోట్లు ఇండియన్ కరెన్సీని సమానమైన డాలర్లు బయటకు తరలించాడు. చెక్కింగ్ నుంచి తప్పించుకోవడానికి ఇతను తన శరీరంలోనే ఎవరికీ కనబడకుండా ఉండే విధంగా ఆపరేషన్ చేయించుకున్నాడని సమాచారం. 2023 ఏప్రిల్ 29 నాడు ఇతన్ని చెక్ చేసే క్రమంలో డాలర్లు పట్టుబడ్డాయి. అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ పరకామణికి చెందిన వైఎస్ సతీష్ కుమార్ గారు తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇతనిపై ఫిర్యాదు చేశారు. అదే రోజు ఎస్ఐ రామలక్ష్మిరెడ్డి కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నెంబర్ 24/2023 అండర్ సెక్షన్ 379, 381 ఐపీసీ కింద కేసు పెట్టారు. ఇక్కడ కథ మలుపు తిరిగింది. ఈవో ధర్మారెడ్డి, చైర్మన్ భువన్ కరుణాకర్ రెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, సిఐ జగన్మోహన్ రెడ్డి అందరూ కలిసి జరుగుతున్న కుట్రను ఛేదించి నిందితుడు సివి రవికుమార్ను బెదిరించి వారు చెప్పినట్టు చేసిన విధంగా అతన్ని అంగీకరింపజేశారు. ముద్దాయికి బెయిల్ ఇచ్చి పంపించేశారు. టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 30/4/2023 నాడే ఈ కేసుపై హైకోర్టులో ఛార్జ్షీట్ వేయడం జరిగింది. నేరం జరిగిన కొన్ని గంటల్లోనే పూర్తి విచారణ జరిపినట్టు కేసు ముగించేశారు అని జరిగిన స్కామ్ మొత్తం ఆయన సీఎం గారికి ఏడాది కిందట చెప్పారండి. మరి అప్పుడు ఎందుకు బయటికి తీసుకురాలా? సీఎంఓ ఏం పని చేస్తున్నట్టు, సీఎం గారు ఏం పని చేస్తున్నట్టు? ఒక అధికార పార్టీ ఎమ్మెల్సీ తన అఫీషియల్ లెటర్ హెడ్ మీద సీఎం గారికి లెటర్ రాస్తే దీని మీద అప్పుడు ఎంక్వైరీ చేయాలి, అప్పుడు బయట పెట్టాల. ఎంత ఆశ్చర్యకరంగా ఉందో తెలుసా? ప్లస్ ఆయన పోసకూర్చున్నట్టు చెప్పాడు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ సివి రవికుమార్ అనే వ్యక్తి, అంటే ఆ డాలర్లు దొంగతనం చేస్తున్న సివి రవికుమార్ అనే వ్యక్తి పంచిలో పెట్టుకోవట్లేదంట డాలర్లు. అతని తొడ భాగంలో కట్ చేసి ఒక ఆపరేషన్ చేయించుకొని డబ్బులు దాచుకోవడానికి అనువుగా ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకున్నాడంట తన శరీరంలోనే. ఎంత ఆశ్చర్యం చూడండి. మనం అప్పుడప్పుడు కొన్ని వార్తలు చదువుతూ ఉంటాం. విదేశాల నుంచి మాదక ద్రవ్యాలు, కొకైన్ లాంటి మాదక ద్రవ్యాలు, లేదంటే ఇంకేదో డైమండ్స్ ఎట్లాంటివి తీసుకురావడానికి వాళ్ళు శరీరంలో పొట్టలో పెట్టుకున్నారని, లేదంటే పాదంలో పెట్టుకున్నారని, లేదంటే ఆపరేషన్ చేయించుకొని శరీర భాగంలో పెట్టుకున్నారని మనం చదువుతుంటాం కదా. సేమ్ ఇక్కడ ఈయన కూడా అదే పని చేశాడు. శరీరానికి తొడ భాగంలో ఆపరేషన్ చేయించుకొని ఒక పార్ట్ పెట్టుకొని అందులో డబ్బులు పెట్టుకొని వెళ్ళేవాడంట. సో అది స్కాన్ చేసినా బయటికి తెలియదు అనమాట. పంచి వెతుకుతారు, పంచిలో వెతుకుతారు, షర్ట్లో వెతుకుతారు, అంతకుమించి వెతకరుగా. శరీరం లోపల ఉన్న స్కానింగ్లో బయటకు రావుగా. అలా తప్పించుకునేవాడంట. చివరికి 29/4/2023లో దొరికిపోయాడు. స్కానింగ్లో ప్లస్ సీసీ కెమెరాలో దొరికిపోయాడు. అలా విషయం బయటకు వస్తే అది అంత పెద్ద సంచలనమైంది. దాన్ని అధికార పార్టీ ఎమ్మెల్సీ
ఏడాది కిందట బయటికి తీసుకొచ్చినా సరే దాని మీద చర్యలు తీసుకోవాలి. సో ఇప్పుడు దాని మీద ఎప్పుడు భానుప్రకాష్ రెడ్డి ఆ వీడియో రిలీజ్ చేసిన తరువాత అంటే ఈ ఏడాదిలో ఏమైనా బేరం పెట్టారేంటి వాళ్ళతో, ఏమైనా సెటిల్ చేసుకోవడానికి ఏమైనా బేరం పెట్టారేమో, బేరం కుదరక ఏమైనా బయటకు తెచ్చారేమో. ఇది కూడా ఆశ్చర్యపోవాల్సి వస్తుంది, అనుమానించాల్సి వస్తుంది అనమాట. 200 కోట్ల స్కామ్ అంటే మామూలు విషయం కాదు. సో చూద్దాం, దీనిలో కొన్ని అనుమానిత విషయాలు అయితే ఉన్నాయి. సో ఏం జరుగుద్ది అనేది మనం కూడా కాస్త అబ్జర్వ్ చేద్దాం మైన్యూట్ లెవెల్లో. థ్యాంక్ యూ.